మరి నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు కదా, 3 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటావు కదా, మరి సామాజిక న్యాయంలో నువ్వు చేసిందే అన్నయ్యా అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఓ మోసాల బాబు, ఓ మోసాల బాబు, ఓ మోసాలయ్యా, నువ్వు ఎలాంటి వాడివో, నీ కూటమి ఎలాంటిదో చెప్పటానికి కేవలం ఈ ఒకే ఒక పాంప్లెట్ సరిపోదా అని అడుగుతా ఉన్నాను. ఓ మోసాలయ్యా, ఓ మోసాల బాబు, నువ్వు ఎలాంటి వాడివో, నీ కూటమి ఎలాంటిదో చెప్పడానికి ఈ ఒక్క పాంప్లెట్ సరిపోదా అని అడుగుతా ఉన్నాను. ఇది గుర్తుందా మీ అందరికీ? ఇది 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో కూటమిగా ఇదే ముగ్గురితో కలిసి, ఇదే ముగ్గురి ఫోటోలతో ముఖ్యమైన హామీలు అన్నట్టు మీ ప్రతి ఇంటికి ఆయన సంతకం పెట్టి పంపించాడు ఆ రోజు 2014లో. గుర్తుందా ఇది? గుర్తుందా అన్నా? గుర్తుందా అన్నా ఇది? ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని ఇదే ఈటీవీలోనే, వారి ఈటీవీలోనే, వారి టీవీ5లోనే, వారికి సంబంధించిన ఏబిఎన్లోనే అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదరగొట్టారు. మరి 2014లో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురి ఫోటోలతో ఈ పాంప్లెట్ ముఖ్యమైన అంశాలంటూ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏం చేశాడు అన్నది అడుగుదామా? అడుగుదామా అన్నా? అడుగుదామా తమ్ముడు? అడుగుదామా అక్క? అడుగుదామా? మరి ఇది 2014లో ఇంటింటికి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి పంపించిన ఈ పాంప్లెట్లో ముఖ్యమైన హామీలు అంటూ ఆయన చెప్పిన ఈ పాంప్లెట్లో ఆయన చెప్పినది రైతు రుణమాఫీ అంటూ మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీలు అనంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఆయన చేసిన రెండో హామీ ఏమిటో తెలుసా? పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాను అని అన్నాడు. మరి 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు, ఇందులో 1 రూపాయి చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా